హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు జన్మ నక్షత్రం. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది అండ్ ఓన్లీ తమిళ్లో మాత్రమే ఉంది, తెలుగులో లేదు. మూవీ విషయానికి డైరెక్ట్గా వెళ్ళిపోతే, మూవీలో ఎమ్మెల్యే దగ్గర చేసే పిఏ తన పాప హార్ట్ ఆపరేషన్ కోసం 40 లక్షలు అవసరపడతాయి. దీన్ని ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యే ఇవ్వడు. ఎమ్మెల్యే దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేస్తాడు అండ్ ఈ క్రమంలో ఎమ్మెల్యే అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. చనిపోయే ముందు హీరోలు 6 మెంబర్స్ కలిసి ఒక రూమ్లో ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ విషయం మొత్తం చెప్పి చనిపోతాడు. అండ్ హీరో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకున్నారా, ఈ మధ్యలో దెయ్యం కాన్సెప్ట్ పెట్టారు, ఈ దెయ్యం సీన్ ఏంటని తెలుసుకున్నారా, అక్కడ నిజంగా దెయ్యం ఉందా లేదా, అండ్ ఆ మనీతో ఆ పాపని సేవ్ చేశారా లేదా, దీని చుట్టే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. అండ్ నా వరకు వస్తే మూవీ ఎక్కడ కూడా సినిమా నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫస్ట్లో ఇంటర్వెల్ ముందు ఏదైతే టైటిల్స్ పడతాయో అప్పుడు ఒక దెయ్యం సీన్ ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. అండ్ ఇదంతా కళ్ళలో జరుగుతూ ఉంటుంది, నిజ జీవితంలో జరగదు. అండ్ ఆ భ్రమను పట్టుకొని హీరోయిన్ ఫోబియాతో ఉంటుంది అండ్ దెయ్యం ఉంది అని ఇరికిచ్చి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది దెయ్యం పని కాదు, ఆ డబ్బుల కోసం వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. అంతా క్లమ్జీ చేసి పడేశారు. అండ్ నాకు ఎక్కడ కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఈ సినిమా చూస్తే నాకు రాజుగారి గది గుర్తొచ్చింది. దాంట్లో కూడా అంతే, డబ్బులు ఉండవు, మన్ను ఉండవు, దెయ్యం ఉండవు, ఏం ఉండదు, లాస్ట్కి డబ్బుల కోసమే చంపుతారు. అండ్ ఇది కూడా అంతే, దెయ్యం లేదు, గియ్యం లేదు, ఏమీ ఉండదు. నా వరకు వస్తే ఇక్కడ ఏం లేదు. అందరికీ ఇది ఒక కామెడీ అయిపోయింది దెయ్యం సినిమా అని చెప్పంగానే. కొందరు ఇంట్రెస్టింగ్ ఉంటారు, నాలాంటి వాళ్ళు దెయ్యం సినిమా అంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారు. అలాంటి వాళ్ళని పిచ్చోళ్ళని చేయడం తప్పితే ఏమీ లేదు. నా వరకు వస్తే సినిమా నచ్చలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.